అట్లాగే గురుగారు మద్యపానం. ఈ మద్యపానానికి బానిస అయిపోయి ఎంతమంది కుటుంబాలను నాశనం చేస్తున్నారో చూస్తున్నాం మనం. అవును. సో వీళ్ళ కోసం ఇంట్లో భార్యలు చేయగలిగే పూజలు గాని, వ్రతాలు గాని ఏమన్నా ఉంటాయా? ఇది నేను మద్యపానం మాత్రం ఒకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆ! డబుల్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఆ! మద్యపానానికి సంబంధించి ఇబ్బందులలో ఉండేటువంటి వారు నన్ను కలవండి ఫస్ట్. ఓకే. మీకు ఏదున్నా నేను మానిపించే బాధ్యత నాది. ఆ! నేనైతే చెప్తున్నా ఇక్కడ. సో ఇక రెండో విషయం, వారి వారి జాతకరీత్యా రాహు బాలేకున్నా, శనైశ్వరుడు బాలేకున్నా అధికంగా స్మోక్ చేయడం గానీ, అధికంగా డ్రింక్ చేయడం గానీ, మత్తులో ఉండాలి అనే భావన ఉంటది. ఆ! మత్తులో ఉండే భావన. ఓకే. ఈ అంబర్లు వేయడాలు లైక్ అది ఉంటాయి కదా, చాలా చాలా మన అవునవునవును. సరదా రిలేటెడ్ అవును. ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. హ్మ్. అప్పుడు మనం ఏంది అంటే దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి. అచ్చా! దుర్గా అమ్మవారికి మనం చేసే అటువంటి ఆరాధన, దుర్గా అమ్మవారికి మనం చేసే నైవేద్యం ఏదైనా మనకు మోక్షాన్ని తెచ్చిపెడుతుంది. హ్మ్. కనుక 1కి 2 సార్లు వారి వారి జన్మ జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాత మనము ఎలాంటి పరిహారాలైనా చేసుకోవడం మంచిది. అచ్చా! ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ వేరు, నా బ్లడ్ గ్రూప్ అంతే వేరు. కదా! అవును. రెమెడీలు 1,00,000 ఉన్నాయి, లేవని కాదు. అవును. కానీ నడిచే దశ అంతర్దశలను మనం బేస్ చేసుకొని ముందుకు పోవాలి. ఒక్కొక్కరు ఇప్పుడు ఎన్నో కాల్స్, వేరే ఆంధ్రాలో ఒక అమ్మ అవునవును. ఉంటుంది, ఆ! వాళ్ళ కొడుకు ఎక్కడో ఉంటాడు. ఇక ప్లేస్ చెప్తే వాళ్ళు మళ్ళీ బాధపడతారు. అవును. ఇప్పుడు మన దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాం. హ్మ్. మత్తు పదార్థాలకు బానిస అయిపోయిండు, ఇబ్బంది అవుతుంది, చిరాకుగా మాట్లాడుతున్నాడు, ఇంటికి వచ్చినా ప్రేమ లేదట, సుమారుగా 50 లక్షలు అప్పు చేసిండు. బా! ఏంది ఈ పరిస్థితి ఆ! చెప్పండి. సో ఇలాంటి సందర్భాలలో వారికి ఒక 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 పెద్ద వర్షంలో ఒక గొడుగులాగానే నిలబడి వారికి ఇప్పుడు హ్మ్. ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఓహ్! అట్లా. ఓకే. పిల్లలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు పిల్లల చదువులు గూడా పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు చదివితారా లేదా గూడా అర్థం గావట్లా. ఈ సరస్వతి కటాక్షం దొరకాలంటే ఏం జేయాలి గురుగారు? మనము ఇప్పుడు ఆవు కంచెను మేస్తే దూడ కంచెను మేసింది అన్నట్టుగా అవును. కొన్ని మనకు నచ్చకుండా కొన్ని చేయాలి, తప్పదు. అవును. ఏంటిది అంటే ఇంట్లో నిత్యం ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి. తల్లిదండ్రులు, తండ్రి చేయాలి. తండ్రి యొక్క బాటలో తండ్రిని ఎక్కువగా పిల్లలు ఫాలో అవుతారు, హ్మ్. తల్లిని తండ్రిని. కానీ తండ్రి చేసేసరికి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారు. అవుతారు. కరెక్ట్. అరే మా నాన్న కూర్చున్నాడు, నేను కూడా కూర్చుంటా అవును. అని అనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు మన దగ్గరనే ఆ పరిస్థితి లేదు అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది జీన్స్. అవును. మనం మన పిల్లలు చదువుకోవాలి, పిల్లలలో మార్పు రావాలి అనుకుంటే ఓపికగా ముందు మీరు కూర్చునే ప్రయత్నం చేయండి, మీతో పాటుగా వారిని కూర్చునబెట్టుకోరు. ఇప్పుడు నాకు గుర్తు, మా నాన్నగారు మన ఈ యొక్క గణపతి నవరాత్రులలో గణపతి పూజ చేసే క్రమంలో పుస్తకాలు కానీ లైక్ బుక్స్ కానీ చిన్నతనంలో అవన్నీ తీసుకొని రండి, ఇక్కడ గణపతి దగ్గర పెట్టండి, మీరు అందరూ కూర్చోండి అని చెప్పి పూజ చేసుకున్నది అందరము కూడా. అవును. కనీసం అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా కొన్ని చేసుకోవడం ద్వారా మనకు మంచి అలవాటు అవుతుంది. మేధా దక్షిణామూర్తి సంబంధించినటువంటి శ్లోకాలు చదవడం ద్వారా ఆ యొక్క శ్లోకము, అదేవిధంగా సరస్వతి అంటే మనకు చాలా రకాలుగా హ్మ్. అమ్మవారు, సరస్వతి అమ్మవారుకు ఎక్కడైనా దేవాలయం ఉంటే అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ముందు వినాలి. ఓపిక అవసరము, ఓపిక అనేటువంటిది అవసరము. కరెక్ట్. ఎంత ఓపికగా ఉంటే అంత ప్రయోజకులు అవుతారు. సో గురుగారు, ఈ జాతకం చెప్పించుకుంటాం కదా మామూలుగా. మీ దగ్గరికి రావాలంటే కష్టం వచ్చాకనే రావాలా? కష్టం రాకముందు కూడా చెప్పించుకోవచ్చా? అంటే జాతకం ఎప్పుడు చెప్పించుకోవాలి? ఇది సమయ సందర్భం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతున్నాము అంటే ఎప్పుడు పోతారు? జబ్బు రాకముందే పోతారా, జబ్బు వచ్చిన తర్వాత పోతారా? జబ్బు వచ్చాక పోతాం మామూలుగా. అందరూ అంతే అయిపోయిండ్రు కదా ఇవాళ రేపు అందరూ అంతే ఉన్నారు. సో ఏదో ఒక చెరువు నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డ తర్వాతనే మేము గుర్తొస్తాం, అది అంతే. ఇప్పుడు ఏదన్నా మొదలు పెట్టబోతున్నాము, ఏదన్నా చేయబోతున్నాము. మొన్న ఒక పెద్ద ప్రొడ్యూసర్ 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిండు, పైసలు మొత్తం పోయినవి. విన్నారా? ఏం చేస్తారు దానికి? కనుక ముందే ఎట్లా ఉంది పరిస్థితి 1కి 2 సార్లు చూసుకొని పోవాలి. ముందే చూయించుకోవాలి. చూయించుకుంటే ఓకే డన్, మీరు వెళ్ళే మార్గం బాగానే ఉన్నది, ఓకే. లేదు ప్లీజ్ వెయిట్ చేయండి, ఇప్పుడు టైం బాగాలేదు, వద్దు.
ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా. ఉండదు కదా. అవును. అట్లా. సో మా ప్రేక్షకులు మీ దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి కలిస్తే వాళ్ళకి జాతక చక్రాలు అవి వేసిస్తారా గురుగారు మీరు? జాతక చక్రం వేసి ఇవ్వచ్చును. ఉమ్. వాళ్ళు నేను అనే పాయింట్ ఒకటే, జాతక చక్రం వేసి ఇయ్యడానికి మనకు ఈ యొక్క ఫోన్లు ఉన్నవి వారే చెప్పేస్తున్నారు, వాళ్ళే ఆ, ఇస్తున్నారు. అంటే నా ఓకే. పాయింట్ నండి, ఆ, మీ జీవితంలో మిరాకిల్ జరగాలి అంటే రైట్. నేను చెప్పేది ఒకటే, నన్ను ఆ. కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఆ, కలవక ముందు కలిసిన తర్వాత మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఓకే. మీరేం చెప్పాల్సిన పని నేనే చెప్తా అంటున్నా కదా. ఆ, ఓ ఓకే. ఇప్పుడు నేను జరిగింది, చెప్పకపోయినా జరుగుతుంది, జరగబోయేది. అవును అవును అవునా కాదా? ఇప్పుడు కావాల్సింది అదే కదా. అంతే. ఇప్పుడు మీరు నా జరిగింది విషయంలో నేను చెప్పినవి అన్ని నిజాలైనవి. ప్రతిదీ నిజం అవుతుంది నాది. ఉం? జరిగింది చెప్పినాము, జరుగుతుంది చెప్తున్నాము, జరగబోయేది ఇది. అవును. జరగబోయేదే నేను నీకు చెప్తే నువ్వు నన్ను నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కరెక్ట్. కానీ మీ జీవితంలో జరిగినాయి ఇవి అని చెప్పి నేను చెప్తున్నా కదా నిర్ధారంగా. అవును. అది అది ఆ పాయింట్ గుర్తుంచుకోండి. జాతక చక్రం కాదు ఇక్కడ. రైట్. జాతక చక్రం ఎవరైనా వేసిస్తారు, ధోతి కట్టుకున్న వాళ్ళు కానీ ఎవరైనా వేసిస్తారు, ఏమున్నది దాంట్లో. ఓకే ఓకే. విద్య కావాలి, సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తో మాట్లాడాలి, సబ్జెక్ట్ అంతే. రైట్ రైట్. ఎంబీబీఎస్ ఎండి ఏం బోర్డు ఉంటే ఉన్నది, మంచి చెయ్యి బలం కావాలి అక్కడ. అది గుర్తుంచుకోండి. అస్తవాసి ఉండాలి. అది కరెక్ట్. రైట్ గురుగారు. ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం ఈ సకల సమస్యలకు అష్ట కష్టాలకి సులభంగా ఇంట్లో చేసుకోగలిగే రెమెడీస్ ఏమని చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే కొన్ని మనము ఎక్కడికో వెళ్ళి చేసుకోలేని పరిస్థితులలో భాగంగా అవును. ఎప్పుడైనా ఒక పాడ్యమి తిథి రోజు తప్పకుండా ఇంట్లో ఒక ఆవు పిడకను కాల్చడం ద్వారా మనకు మంచి సత్ఫల ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. పాడ్యమి తిథి రోజు ఇంట్లో అగ్నిని మనము రంజింపజేయాలి. ఆవు పిడకపై ఒక ముద్ద కర్పూరం పెట్టి చక్కగా వెలిగించి ఒక 4-5 స్పూన్ల మంచి నెయ్యి పోసేయడం ద్వారా కాసేపు ఇంట్లో బర్న్ చేయండి, బాగుంటుంది. లేదా రాగి చెట్టుకు సంబంధించినటువంటి ఒక 11 పుల్లలను తీసుకొని వాటిని వెలిగించండి, ఓకే, కాల్చండి. ఇక విధియ రోజు నాడు అశ్విని దేవతలకు సంబంధించి తప్పకుండా మీరు అశ్విని దేవతాయై నమః, అశ్విని దేవతాయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వృద్ధి లభిస్తుంది. ఇక తదియా తిథి రోజు గౌరీదేవి ఆరాధన చేయడం ద్వారా, కుంకుమార్చన చేసుకోవడం ద్వారా, పసుపుతో గౌరమ్మని చేసి కుంకుమార్చన చేయడం ద్వారా మనకు సుమంగళి అనుగ్రహం లభిస్తుంది. ఇక చవితి తిథి రోజు వినాయకుడిని పూజ చేయడం ద్వారా మనకు విఘ్న నాశనం కలుగుతుంది. ఏవైతే పనులు అన్నిటికీ విఘ్నాలు కలుగుతున్నాయి అని అనుకునేటువంటి క్రమంలో తప్పకుండా అన్ని ఫలితాలు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా పంచమి తిథి నాడు నాగదేవతలకు అభిషేకాలు చేసిన, సర్ప సూక్తంతో అభిషేకం చేసినా కూడా తొందరగా వివాహం జరుగుతుంది, వంశ అభివృద్ధి జరుగుతుంది. షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా మనకు పుత్ర ప్రాప్తి లభిస్తుంది, కుజదోషాలు నివారణ అవుతాయి. సప్తమి తిథి రోజు సూర్యుని యొక్క ఆరాధన చేయడం ద్వారా మనకు ఆయురారోగ్య సిద్ధి కలుగుతుంది. ఇక మరొకటి ఏం చెప్తున్నారయ్యా అంటే అష్టమి తిథి రోజు మనకు అష్టమాతృకులను పూజ చేయడం ద్వారా మనకు దుర్గతి లభిస్తుంది. దుర్గతి అంటే ఏదైనా మనకు నాశనం జరిగే పరిస్థితి ఉంటుంది.